గుండె నిండా గుడిగంటలు ఏప్రిల్ 23 ఎపిసోడ్. చావు బతుకుల మధ్య మౌనిక సంజులో పైశాచికత్వానికి బలి. ఓవైపు మనోజ్ హోటల్లో సప్లయర్గా ఉద్యోగం సంపాదిస్తాడు. స్వీట్ పట్టుకొని ఇంటికి వచ్చి నేను ఉద్యోగం సంపాదించాను, నా ఉద్యోగానికి తగ్గ ఉద్యోగమే అంటూ బిల్డప్ కొట్టి స్వీట్స్ పంచుతాడు. అయితే బాలు చురకలు, ప్రభావతి గొప్పలు కొనసాగుతుంటాయి. ఈ క్రమంలోనే మౌనిక ప్రమాదంలో పడటం కీలకంగా మారింది. మరోవైపు సంజు రగిలిపోతూ కాంతమత్తతో ఫోన్ మాట్లాడటం నీటి కథనంలో కీలకంగా మారింది. ఏంటి అత్త, నువ్వు అప్పుడే ఎందుకు చెప్పలేదు అత్త? వాళ్ళను అవమానించడానికి తీసుకెళ్తే నువ్వు నాకు అవమానం జరిగేలా చేసావు కదా. అనుకున్నది ఏదీ జరగలేదు. పైగా చివరికి నా శత్రువు కాళ్ళకు నమస్కారం చేయించావు, నా పరువు తీశావు అంటూ కోపంగా ఫోన్ కట్ చేసి ఫోన్ మంచం మీదికి విసిరేస్తాడు సంజు. ఇంతలో కాఫీ పట్టుకొని గది దగ్గరకు వచ్చిన మౌనిక సంజు కోపాన్ని గమనించి గుమ్మం బయటే ఆగి చూస్తుంటుంది. మౌనిక రాకను గమనించిన సంజు రమ్మని చెప్పాలా అంటాడు కోపంగా. దాంతో మౌనిక భయపడుతూ లోపలికి వచ్చి నిలబడుతుంది. ఇమ్మని చెప్పాలా అంటాడు సంజు కోపంగా. కాఫీ కప్ తీసి సంజు చేతిలో పెడుతుంది భయపడుతూనే. ఆ తర్వాత కూడా అలా నిలబడేసరికి పొమ్మని చెప్పాలా అంటాడు సంజు కోపంగా. దాంతో మౌనిక వెళ్ళిపోబోతుంది. అయితే సంజు కోపంగా హే ఆగవే అంటాడు. మౌనిక ఆగుతుంది. వెంటనే సంజు కోపంగా మౌనిక దగ్గరికి వెళ్ళి ఏంటే ఈ మధ్య నీ ముఖంలో టెన్షన్ కనిపించడం లేదు, నా గదిలోకి రావాలంటే నీకు భయమే వేయడం లేదు అంటాడు గుర్రుగా చూస్తూ. అదేం లేదంటుంది మౌనిక మౌనంగా తల ఉంచుకొని. ఏం లేదు, టెన్షన్ లేదా, భయం లేదా అంటాడు సంజు కోపంగా. నేను వెళ్తానండి అంటుంది మౌనిక. ఏంటి, నేను మాట్లాడుతుంటే వెళ్తానంటావేంటి? మీ ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా కనిపిస్తున్నావు అంటాడు సంజు కోపంగా. ఆనందమా? నాకా? నా బతుక్కి అదొక్కటే తక్కువ అంటుంది మౌనిక. ఏంటే ఎదిరించినట్లే మాట్లాడుతున్నావు అంటాడు సంజు కోపంగా. నా బతుకులో అలాంటి సంతోషమే ఉండదని చెబుతున్నాను అంటుంది మౌనిక. ఉండకూడదనే కదా నిన్ను పెళ్లి చేసుకున్నది. కానీ మీ ఇంట్లో అవమానం జరిగింది. మీ అన్నతో నా కాళ్ళు కడిగించుకోవాలి అనుకుంటే నేనే వాడి కాళ్ళకు దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవమానంతో రగిలిపోతున్నానే. ఇంతకింత బదులు తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాం. ఏదో ఒక రోజు దొరుకుతారులే అంటాడు సంజు కోపంగా. నేను పడే నరకం చూస్తూ కూడా మీకు ఇంకా సంతోషం కలగడం లేదా? నా పుట్టింటి వాళ్ళను కూడా బాధ పెట్టాలా? మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసినందుకు మీరు నన్ను ఏదైనా అనండి అంటుంది మౌనిక. నిన్ను టార్చర్ చేసే విషయం వాళ్ళకు తెలిస్తే కదా నాకు మజా. కానీ నువ్వు ఇక్కడే వదిలేసి అక్కడ ఏం జరగనట్లు ఎలా ఉండగలుగుతున్నావే అంటాడు సంజు ఆవేశంగా. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అనుకుంటేనే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు అంటుంది మౌనిక నిబ్బరంగా చూస్తూ. అదే అలా ఉండకూడదు అంటే నువ్వు ప్రతిరోజు ఏడవాలంటే నేను నిన్ను ఏదో ఒకటి చెయ్యాలి. నువ్విక్కడ అనుభవించే శిక్ష మీ వాళ్లకు తెలిసేలా ఏదో ఒకటి చేస్తా. ఎలా, ఏం చెయ్యాలి నిన్ను అంటూ ఊగిపోతూ ఉంటాడు సంజు. ఏంటే చూస్తున్నావు అంటుంది మౌనిక కోపంగా. సంజు కోపంగా చూస్తాడు. మౌనిక మళ్ళీ మాట్లాడుతుంది. ఈ సంగతి తెలిస్తే మా బాలు అన్నయ్య మిమ్మల్ని బతకనివ్వడు అంటుంది కోపంగా. ఏమన్నావే? నేను తలుచుకుంటే నీ కుటుంబం మొత్తాన్ని క్షణాల్లో బూడిద చేస్తాను అంటాడు సంజు కోపంగా. నీకేం మిగులుతుంది బూడిద? ఏం చేసుకుంటారు? పండగ చేసుకుంటారా ఏంటి? అలా చూస్తున్నారు? చంపేస్తారా? బూడిద చేస్తారా? చేయండి. మా అన్నయ్య మాట వినకుండా ఇంత దాకా తెచ్చుకున్నందుకు నేను ఆనందంగా చచ్చిపోతాను. ఎందుకండి మీకు ఇంత పంతం? ఈ కక్ష మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అంటుంది మౌనిక వినయంగా. హే ఆపు, నువ్వు నాకు నీతులు చెబుతున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని అవమానించి అది తట్టుకోలేక నీ అన్న తిరగబడితే అది అడ్డం పెట్టుకొని నిన్ను అక్కడే వదిలించుకొని రావాలి అనుకున్నాను. కానీ మీ అత్త కారణంగా అదంతా జరగలేదు కాబట్టి బతికిపోయావు అంటాడు సంజు ఆవేశంగా. తెలుసు, మీరు మా ఇంటికి వచ్చి మా బాలు అన్నయ్య వెళ్లకుండా ఆపడం వెనుక ఉన్న కారణం తెలుసు. పుస్తెల తాడు ఎలా మాయమైందో తెలుసు. ఎవరు మాయం చేశారో కూడా తెలుసు. అసలు మీ అత్తను అర్జెంటుగా పిలిపించి మా ఇంటికి తీసుకొచ్చారే నాకు తెలుసు. మీరు ఏం చేసినా నేను నోరు మెదపలేదు, బయటకి చెప్పలేదు.
నాకు నా పుట్టింటి పరువే కాదు, నా అత్తింటి పరువు కూడా నాకు ముఖ్యమే అంటుంది మౌనిక. ఆ మాటకు కాస్త కరిగినట్లే కనిపిస్తాడు సంజు. కానీ కరిగిపోడు, రగిలిపోతూ ఉంటాడు. వెంటనే మౌనిక క్షణం పాటు ఆగి, మీరు నా కుటుంబాన్ని బూడిద చేస్తా అన్నారు. ఆ మాట దమ్ముంటే మా అన్నయ్య ముందు అనండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంటుంది కోపంగా. దాంతో సంజు అహం దెబ్బతింటుంది. వెంటనే ఆవేశంగా మౌనిక మెడ పట్టుకొని, ఏమన్నావు, ఇంత ధైర్యమా నీకు, ఏం చేస్తాడే నీ అన్న నన్ను అంటూ తోసేస్తాడు కోపంగా. ఆ దెబ్బకు మౌనిక కబోర్డ్స్ మీదకి పడిపోతుంది. తల పగిలినట్లుగా పట్టుకొని స్పృహ తప్పి కింద పడిపోతుంది. అయినా సంజు పట్టించుకోడు. బహుశా సంజు తల్లి చూసి ఆసుపత్రిలో జాయిన్ చేస్తుంది కాబోలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.